ఓం శ్రీ సాయిరామ్. నా పేరు నాగేంద్ర చామర్తి. నేను స్వామి విద్యా సంస్థల్లో 2003 నుంచి 2006 వరకు స్వామి దయ వలన అక్కడ విద్యని అభ్యసించడం జరిగింది. అంటే నేను మామూలుగా మా ఊర్లో జరిగిన గణేష్ ఉత్సవాలకి, నేను అక్కడ పెరిగిన వాతావరణానికి, మా హాస్టల్లో జరిగే గణేష్ ఉత్సవాలకి అంటే ఆ వ్యత్యాసం నేను కళ్ళారా చూడడం జరిగింది. ఆ అనుభవాన్ని మీతో పంచుకుందామని నేను అనుకుంటున్నాను. మామూలుగా అంటే ప్రతి ఊర్లోనూ జరిగినట్టే మా ఊర్లో కూడా గణేష్ ఉత్సవాలు జరిగేవి. కొన్ని సినిమా ఫక్కీలో జరిగేవి, కొన్ని మామూలుగా అంటే సందు చివర గణేష్ని ప్రతిష్ఠించి పెట్టడం జరిగేది. నేను చూసినంత వరకు అదే పెద్దది, చాలా చాలా గ్రాండ్గా జరిగేది. కానీ 2003లో నాకు అడ్మిషన్ దొరికాక అసలు మామూలుగా గణేష్ అంటే ఇంట్లో మనం వినాయకుడిని పెట్టుకొని పూజ చేసి ప్రారంభించి మహా అయితే 2 రోజుల నుంచి ఉద్వాసం చెప్పి వెళ్ళిపోయేవాళ్ళం. అలాంటిది నాకు అసలు మొదటిలోనే ఒక లారీలో ప్రతి క్లాస్కి ఒక్కొక్క గణేష్ని తీసుకొచ్చి ఆ గణేష్ని లారీ నుంచి దించి మళ్ళీ హాస్టల్లో ఒక్కొక్క రూమ్లో పెట్టి వాటిని డెకరేట్ చేసి ఒక పెద్ద తతంగంలా జరిగేది అది. అలాంటిది అంత గ్రాండ్ స్కేల్లో చూసేటప్పటికి నాకు చాలా ఆనందంగా అనిపించింది అప్పట్లో. అంటే మొదలు పెట్టాలంటే గణేష్ చతుర్థి ముందు రోజు రాత్రి మాకు ఒక లారీలో గణేష్ విగ్రహాలు పెద్దవి వచ్చేవి, ఒక్కొక్క క్లాస్కి వచ్చేవారు. హాస్టల్లో కూడా మనం గణేష్ చతుర్థి ఒక రూమ్లో ఉన్నప్పుడు ఆ రూమ్ని డెకరేట్ చేసి, అంటే మన ఇంట్లో చేసినట్టు కాదు, ఆల్మోస్ట్ ఒక సినిమా సెట్టింగ్ వేసిన ప్రయత్నం జరిగేది. ఒకళ్ళు విశ్వవినాయక అని వేసేవారు, ఒకళ్ళు స్పేస్లో గణపతి అని వేసేవారు, ఒకళ్ళు గాల్లో ఇలా తేలుతున్నట్టు ఒక ఎఫెక్ట్ ఇచ్చి గణేష్ని బ్యాలెన్స్ చేసి పెట్టేవారు. ఒక్కొక్క ఆలోచన ఒక్కొక్క విధంగా ఉండేది. సో ఇంచుమించు ఫస్ట్ యూజీ, సెకండ్ యూజీ, థర్డ్ యూజీ, ఫస్ట్ పీజీ, సెకండ్ పీజీ అండ్ మ్యూజిక్ కాలేజ్ అండ్ టీచర్స్. సో ఇంచుమించు 7 వినాయకులు హాస్టల్లోనే ఉండేవారు. వినాయక చవితి రోజు మందిరికి వెళ్ళి స్వామిని దర్శించుకొని మళ్ళీ వచ్చి వ్రతం అదంతా పూర్తి చేసుకున్నాక డైనింగ్ హాల్ నుండి వినాయకుడిని తీసుకెళ్ళడం, అది ఒక పెద్ద ఊరేగింపులా తీసుకుని వెళ్ళేవారు. అలాగే ప్రతిష్ఠించాక ఒక 2 రోజులు, అంటే 3వ రోజు నిమజ్జనం. కానీ ఇక్కడ మాకు ఏం జరిగేదంటే అప్పటి నుంచి ఇంకా ఈ వినాయకుడిని మేము స్వామికి చూపించి, స్వామి దగ్గర నుంచి మళ్ళీ సాయి గీత దగ్గర బావి ఉండేది, ఆ బావిలో నిమజ్జనం చేయడం అదొక తంతు. వ్రతం అయిన రోజు రాత్రి నుండి మళ్ళీ అందరూ కలిపి ఏ క్లాస్ వాళ్ళు ఆ క్లాస్ వాళ్ళు కూర్చుని, ఓకే మనం ఇప్పటి నుంచి చారియట్ చేయాలి. చారియట్ అంటే ఒక రథం లాంటిది, అంటే గణేష్ని తీసుకెళ్లే రథం లాంటిది. ఒక్కొక్కళ్ళ ఆలోచన విధానం, ఒక్కొక్క క్లాస్. అంటే అక్కడ నేను నేర్చుకున్నది ఏంటంటే ఎవరు ఏం చేయగలరు అనేది అక్కడ ఒక టీమ్ ఎఫర్ట్ చాలా 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 ఎక్కువ కనిపిస్తుంది. అంటే మనకు అంతవరకు తెలియనివి, మనలోనే తెలియని చాలా క్వాలిటీస్ ఉంటాయి. ఆ క్వాలిటీస్ కూడా అక్కడ బయట రావడం మొదలు పెడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏమైందంటే మా క్లాస్లోనే మేము సుమారు ఒక 23 మంది ఉండేవాళ్ళం. సో 23 మంది ఒక టీం. సో ఒకళ్ళు వెళ్ళి పెయింట్ తెచ్చారు, ఒకళ్ళు వెళ్ళి వెల్డింగ్ చేయించుకొచ్చారు, ఒకడు ఆర్ట్ చేయడం మొదలుపెట్టాడు. అసలు వాడికి ఆర్ట్ వచ్చన్న విషయం అట్లీస్ట్ నాకు అంతకుముందు తెలిసేది కాదు. సో అతను బొమ్మలు గీయడం మొదలెట్టాడు. సో నెక్స్ట్ వచ్చిన పజిల్ ఏంటంటే దీన్ని ఎలా తీసుకెళ్ళాలి, ఇక్కడి నుంచి మందిరానికి ఎలా తీసుకెళ్ళాలి అనేది క్వశ్చన్. సో అప్పుడు మేము తిరగ్గా మాకు అర్థమైంది ఏంటంటే ఈ ట్రాలీలు ఉంటాయి, హాస్టల్లో ట్రాలీలు ఉంటాయి, ఫుడ్ లాగే ట్రాలీలు. సో ఆ ట్రాలీకి వెల్డింగ్ చేయించి, ఆ స్ట్రక్చర్ వేయించి దాన్ని వెల్డింగ్ చేయించి, అక్కడ వెల్డింగ్ చేసేది స్టూడెంటే, తర్వాత వెల్డింగ్ స్ట్రక్చర్కి ఇలా నిట్ చేయడం, అంటే ఐరన్ చిన్న వైర్ ఉంటుంది, ఆ వైర్ నిట్ చేసేది స్టూడెంట్సే, దానికి మళ్ళీ పేపర్ అతికించి దానికి కలర్ వేసేది స్టూడెంట్సే, అది అయ్యాక దాని ముందు డ్యాన్స్ చేసేది స్టూడెంట్సే, డ్యాన్స్ చేసాక
మేము వెళ్ళిన సంవత్సరం ఏమైందంటే 2003లో అంటే స్వామివారు అనుకోకుండా కొంచెం అస్వస్థతకి గురయ్యారు. అది అంటే మేము జూన్లో జరిగింది ఇది. అలాగే జస్ట్ గణేష్ చతుర్థి ముందు కూడా ఒకసారి పడిపోవడం జరిగింది. ఒక 2 రోజులు స్వామి దర్శనానికి రాలేదు. అయినా కూడా మేము గణేష్ చతుర్థి అయిన 3వ రోజు కాబట్టి అంటే స్వామివారు అప్పటి నుంచి ఆ టైం నుంచే నడవడం మానేశారు పూర్తిగా. అంటే కేవలం వీల్ చైర్లో లేదంటే కేవలం బ్యాటరీ కార్లో వచ్చేవారు. సో ఈ మొత్తం సుమారు ఒక 19 గణేష వాళ్ళ ఒక స్ట్రైట్ లైన్లో మందిర్లో పెట్టగానే స్వామివారు వచ్చి రాగానే ప్రైమరీ స్కూల్ స్టూడెంట్స్ సాయి గాయత్రి చాంట్ చేయడం మొదలెట్టారు. మరి గణేష్ చూసిన ఉత్సాహం లేదంటే ప్రైమరీ స్కూల్ స్టూడెంట్స్ సాయి గాయత్రి చాంట్ చేసిన ఉత్సాహం తెలియదు, కానీ అప్పటిదాకా బ్యాటరీ కార్లో కూర్చున్న స్వామివారు నుంచుని ఆ బ్యాటరీ కార్లోనే నుంచుని అన్ని గణేష్ని అలా దీవించి ఆయన పోర్టికోలో ఉండి కాసేపు కూర్చుని మళ్ళీ వెళ్ళిపోయారు. అంటే నాకు అర్థమైన విషయం ఏంటంటే ఆయన ఎంతో నొప్పితో బాధపడుతున్నా కూడా మనల్ని రంజింప చేయడానికి లేదా ఆనందపరచడానికి ఆయన అంత నొప్పి తీసుకుని కూడా మేము చేసిన చిన్న చిన్న వాటిని కూడా గ్రహించి ఆయన మమ్మల్ని ఆశీర్వదించారని నేను అనుకుంటున్నాను. సో ఇక్కడ నేను ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే మేము అంటే ఒక అవసరం వచ్చినప్పుడు అంటే ఇక్కడి నుంచి గణేష్ని తీసుకెళ్ళి స్వామికి చూపించి వెనక్కి తీసుకురావాలి. ఈ 3 రోజుల దీంట్లో అంతకు ముందు దాకా అంటే ఆ 2 రోజులు ఎవరికి నిద్ర ఉండదు, ఎవరు ఎప్పుడు భోజనం చేస్తారో అర్థం కాదు. అయినా సరే ఆ క్లాస్ మొత్తం ఆ గణేష్ వరకు ఆ క్లాస్ మొత్తం ఒక యూనిట్ ఒక టీంలా పనిచేసి మళ్ళీ డ్యాన్స్ చేసుకుంటూ స్వామి మందిరానికి తీసుకెళ్ళి స్వామికి చూపించి ఆ బ్లెస్సింగ్స్ తీసుకొని మళ్ళీ డ్యాన్స్ చేసుకుంటూ తీసుకొచ్చి మేము నిమజ్జనం చేసేవాళ్ళం. సో ఇది నా కళ్ళ ముందు ఇంకా అలా ఆడుతూనే ఉంది. సో అనుభవాన్ని మీతో పంచుకుందామని నేను అనుకుంటున్నాను. నాకు ఈ వినాయక చవితి సందర్భంగా వ్యక్తిగతంగా జరిగిన ఒక సందర్భాన్ని ఒక అనుభవాన్ని పంచుకోవడానికి మీ ముందుకు వచ్చాను. వినాయక చవితికి సాధారణంగా బృందావన్ క్యాంపస్ పిల్లలు ఎప్పుడూ పుట్టపర్తి రావటం అనేది జరగదు. మేము చదువుకున్న 3 సంవత్సరాల్లో 2008, 2009 కూడా బృందావన్ క్యాంపస్లోనే చాలా వైభవంగా హాస్టల్లోనే ఈ వినాయక చవితి సంబరాలు జరిగేవి. కానీ నా ఫైనల్ ఇయర్లో స్వామివారు బృందావన్ క్యాంపస్ పిల్లల్ని కూడా పుట్టపర్తి రమ్మనండి అని చెప్పడంతో మేమందరం కలిసి పుట్టపర్తి వెళ్ళటం జరిగింది. యాదృశ్చికంగా మా నాన్నగారు చనిపోయిన మొదటి సంవత్సరం అది. ఏ పండగలు ఉండవు కాబట్టి ఆ సంవత్సరంలో స్వామివారి దగ్గరికి వెళ్ళడం నేను చాలా ఆనందంగా అనుకున్నాను. అయితే ఈ అనుభవంతో పాటు ఇంకోటి కూడా జరిగింది. ఆ సందర్భంలో నేను పుట్టపర్తి వెళ్ళినప్పుడు మా అమ్మగారు వాళ్ళు కూడా రావటం జరిగింది. మా అమ్మగారు, మా అన్నయ్య, నేను ముగ్గురం కూడా మొదటి సంవత్సరం నాన్నగారు పోయిన సంవత్సరం పండగ లేదు అని బాధపడుతున్న సందర్భంలో స్వామివారి దగ్గరుండి ఆ బాధని తొలగించుకోవడానికి మాకు ఒక అవకాశంగా మేము భావించాము. అయితే ఇందులో దీనికి అనుగుణంగా ఇంకొకటి కూడా జరిగింది.
ఆ సంవత్సరం నాకు వినాయక చవితి రోజు స్వామికి రోజు ఇచ్చే ఛాన్స్ వచ్చింది. ఆ అవకాశం ఎలా వచ్చిందంటే, నేను అకాడమిక్గా కూడా కొంచెం అన్‌స్టేబుల్‌గా ఉండి మళ్ళీ ఎంఎస్సీ వరకు చదువుకుంటానో లేదో అనుకుంటున్న సందర్భంలో ఈ సంవత్సరమే అబ్బాయికి స్వామి దగ్గరికి ఒక వెళ్ళే అవకాశం ఇవ్వాలి అని చెప్పి హాస్టల్ వాళ్ళు అనుకోవడంతో నాకు ఆ అవకాశం ఇచ్చారు. అప్పుడు ముందుగా మా అమ్మగారికి, మా అన్నయ్యకి ఈ విషయం తెలీదు. నాకు 4:30కి సాయంత్రం మా ఆల్టర్ బాయ్ వినయ్ కుమార్ వచ్చి, నీకు ఇవాళ స్వామి దగ్గరికి రోజు ఇచ్చే ఛాన్స్ వచ్చింది, మంచిగా వేరే బట్టలు వేసుకుని వచ్చేసేయి తొందరగా. వెళ్తే స్వామి దగ్గరికి భజనంతా అయిపోయాక స్వామివారు వచ్చారు, అందరికీ దర్శనం అనుగ్రహించారు. ఆ తర్వాత స్టేజ్ మీదకి వచ్చాక ఆరతి టైంలో స్వామికి నేను రోజు ఇవ్వటం జరిగింది. స్వామికి రోజు ఇచ్చిన తర్వాత స్వామికి నేను, స్వామి పరీక్షలంటే నాకు కొంచెం కష్టంగా కంగారుగా ఉంది స్వామి అంటే, స్వామి సున్నితంగా ఇలా చేయి పెట్టి అన్నారు తప్ప ఇంక తర్వాత ఏ రిప్లై కూడా ఇవ్వలేదు స్వామి నాకు. కానీ ఆ రోజు అనేది నా జేబులో పెట్టి వెళ్ళి కూర్చోమని చెప్పారు. దానికి నేను దాన్ని ఎలా అనుకున్నాను, ఎలా అనుభవం పొందాను, ఎలా అనుభూతి పొందానంటే, ప్రతి సంవత్సరం గణేష్ చతుర్థి రోజు నాన్నగారి దగ్గర కూర్చుని పూజ చేసుకునేవాడిని. కానీ ఆ సంవత్సరం ఏటి సూతకం అవడంతో మనకు ఆ భాగ్యం లేదు అని నా బాధని స్వామి లేకుండా నాకు స్వామికి రోజు ఇచ్చి హారతి అయ్యే వరకు, స్వామి కారు ఎక్కే వరకు కూడా స్వామి పక్కనే కూర్చునే భాగ్యం నాకు కల్పించారు. ఇవన్నీ కూడా మనం అనుకుంటేనో, మన సంకల్పం ఉంటేనో అయ్యేవి కాదు. ఓన్లీ దివ్య సంకల్పం, మన మానవ సంకల్పం ఏదున్నా కూడా స్వామి సంకల్పం ఎప్పుడు దివ్య సంకల్పం, వజ్ర సంకల్పం అంటాము. ఇదన్నీ కూడా స్వామివారు ఆ బాధ లేకుండా నాకు చేశారు. ఇంకొకటి కూడా ఏంటంటే, నేను స్వామివారి దగ్గరికి వెళ్ళి రోజు ఇవ్వబోతున్నాను అన్న సంగతి మా అమ్మకి, మా అన్నయ్యకి తెలీదు. నేను డైరెక్ట్గా స్వామివారు ఆరతి ఇవ్వండి అనగానే నేను వెళ్ళి రోజు ఇవ్వడంతో వారు చాలా ఆశ్చర్యపోయి, మా అమ్మ చాలా ఆనంద బాష్పాలు కార్చారు. స్వామి, పిల్లాడు నాన్న లేరు అన్న బాధ లేకుండా మీరు మీ హక్కును చేర్చుకునే అలాంటి అవకాశం ఇస్తున్నారని చాలా చాలా ఆనందపడ్డారు. ఆ తర్వాత చాలాసేపు ఇవే మాటలు మాట్లాడుకొని ఆ వినాయక చవితి పండగ అలా ముగిసింది.